ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. చప్పట్లు కొడుతూ కళ్ళు మూసుకొని దేవుని ఆరాధన చేద్దాం. స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన 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 నీ మేలులకై ఆరాధన నీ దీవెనకై ఆరాధన నీ మేలులకై ఆరాధన నీ దీవెనకై ఆరాధన 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 ఆరాధన. దేవుడు మన జీవితాల్లో చేసిన మేలులను మరువక ఎల్లప్పుడూ కూడా స్తుతి పాడేవారముగా మనం ఉండాలి. దినమెల్లా ఆయన మన వైపు చేతులు చాపుతూ ఉన్నారు. నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్ముఖించుము. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్ముఖించెదను. ఆరాధన 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 నీ ప్రేమకై ఆరాధన నీ జాలికై ఆరాధన నీ ప్రేమకై ఆరాధన నీ జాలికై ఆరాధన 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 ఆరాధన
గనపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనసుతో కొనియాడెదను. హెచ్చించి గనపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనసుతో కొనియాడెదను. ఆరాధనా 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 నీ కృప కొరకై, ఆరాధనా నీ స్థితి కొరకై, ఆరాధనా నీ కృప కొరకై, ఆరాధనా నీ స్థితి కొరకై, ఆరాధనా 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 ఆరాధనా. మెల్లని చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. మెల్లని చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధనా 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 నీ ప్రేమకై, ఆరాధనా నీ జాలికై, ఆరాధనా నీ ప్రేమకై, ఆరాధనా నీ జాలికై, ఆరాధనా 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 ఆరాధనా. ధనవంతులుగా చేయుటకు దారిద్రతను అనుభవించినావు. ధనవంతులుగా చేయుటకు దారిద్రతను అనుభవించినావు. హెచ్చించి గనపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. హెచ్చించి గనపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. ఆరాధనా 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 నీ కృప కొరకై, ఆరాధనా నీ స్థితి కొరకై, ఆరాధనా నీ కృప కొరకై, ఆరాధనా నీ స్థితి కొరకై,
స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను ఆరాధన చేతులు పైకెత్తి ఆరాధన 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 నీ మేలులకై ఆరాధన నీ దీవెనకై ఆరాధన నీ ప్రేమకై ఆరాధన నీ జాలికై ఆరాధన నీ కృప కొరకై ఆరాధన నీ స్థితి కొరకై ఆరాధన నీ శాంతికై ఆరాధన నీ స్వస్థతకై ఆరాధన నీ విడుదలకై ఆరాధన మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ కార్యక్రమాలు చూస్తున్న మీకు మా వందనాలు, దేవునికి స్తోత్రాలు. గడిచిన దినమున దేవునికి లోబడుతున్నావా? లోబడటం అంటే ఏంటి? లోబడటం గురించిన కొన్ని సంగతులు మనం నేర్చుకున్నాం. ఈరోజైతే లోబడటం వలన లాభాలు, లోబడకపోతే వచ్చే మనకు నష్టాలు నేర్చుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ. వినండి, లోబడాలి, లోబడాలి, లోబడాలి. ఎవరికి? దేవునికి. లోబడను, లోబడితే ఏంటంట, లోబడకపోతే ఏంటంట అని కొంతమంది ఎదురు ప్రశ్నిస్తూ ఉంటారు. లోబడకపోతే ఇదిగో, లోబడితే ఇదిగో. యెషయా ప్రవక్త రాశారు 30వ అధ్యాయము 1వ వచనం. ఏమనంటే, లోబడని పిల్లలకు శ్రమ. లోబడకపోతే ఏంటి అని ఆలోచిస్తున్నామే, మనకు శ్రమ. లోబడితే ఏంటి అని అంటే లాభము, శ్రమ ఉండదు. ఈ దినాల్లో చాలామంది శ్రమ పడుచున్నారు, చెమటోడుస్తున్నారు, కష్టపడుతున్నారు, అహర్నిశలు బాధపడుతున్నారు. ఎంత కష్టపడినా, శ్రమపడినా, బాధపడినా, ప్రయాసపడినా వారి బాధంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు. ఏమో ఏంటో ఏమవుతుందో తెలియనటువంటి భయంకరమైన దుస్థితి. ఎంత జాగ్రత్త 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 అనుకున్నా అజాగ్రత్తే. ఎంతలా ఉండకూడదు 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 అనుకున్నా అలాగే వారి జీవితాలు. జరగకూడదు అనుకుంటారు, అవే జరుగుతున్నాయి. అది రావాలనుకుంటున్నారు, అదే రావట్లేదు. ఎందుకనంటే దేవునికి లోబడకపోవటం. నిజం ప్రియులారా, చాలా చోట్ల, చాలా కుటుంబాలు, చాలామంది ప్రజలు దేవునికి లోబడక అనేక శ్రమల్లో, అనేక చిక్కుల్లో, అనేక బందీల్లో, అనేక బంధకాల్లో బాధపడుతున్నారండి. అయ్యో, దేవుని వాక్కు ప్రకటిస్తూ ఉంది లోబడమని. మనం లోబడితే శ్రమలను దాటుకుంటాం. మనం దేవునికి లోబడితే ఇబ్బందులను అధిరోహిస్తాం. మనము దేవునికి లోబడితే మన జీవితాల్లో ఆశీర్వాదాలు పొందుకుంటాం. నిజం ప్రియులారా, మనం లోబడదాం దేవునికి. శ్రమలను, ఇరుకులను, ఇబ్బందులను, కన్నీళ్లను మనం జయించి ఆనందం, సంతోషము, ఆశీర్వాదానికి వారసులుగా మనం ఉందామండి.
రెండవదిగా లోబడితే లాభము, లోబడకపోతే నష్టము. నిర్గమకాండం 33వ అధ్యాయము 3వ వచనం, మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను. చూసారండి ఎంత స్పష్టంగా ప్రభులు వారు చెప్తున్నారో. మోషేలో ఉండి మోషే ద్వారా ప్రజలతో మీరు లోబడట్లేదు, మీరు లోబడనొల్లని ప్రజలు, మీరు మాట వినేవారు కాదు, నా మాటకు కట్టుబడి జీవించేవారు కాదు, కాబట్టి నేను మీతో రానయ్యా, రాలేనయ్యా. చూసారండి లోబడకపోవటం వలన ఆయన మనతో రాను, మనతో రాలేను అని చెప్పేస్తున్నాడు నిర్మోహమాటంగా. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులు బయలుదేరినప్పుడు దేవుడు వారితో ఉన్నాడు, వారితో వస్తున్నాడు. కాబట్టే ఎర్ర సముద్రం పాయలయ్యింది, యోర్దాను నది ఆరిపోయింది, పరలోకములో దేవదూతలు తినే ఆహారం వారిపైన కురిసింది వర్షం వలె. తూర్పు గాలి చేత పూరేళ్ళు, భోజనానికి రుచికరమైనటువంటి మాంసపు పక్షులు వచ్చి వారి ముందు వాలిపడ్డాయి. ఎరుకో కోటలు తునాతునకలయ్యాయి, శత్రు రాజ్యాలు అనేకమైనవి తోక ముడుచుకొని పరిగెత్తాయి. ఇజ్రాయేలు ముందు ఎవ్వరూ నిలవలేకపోయారు. కారణం వారితో వారి దేవుడైన యెహోవా ఉన్నాడు, వారితో వారి దేవుడైన యెహోవా వచ్చుచున్నాడు. వారితో ఆయన ఉన్నాడు గనుక వారన్ని విజయాలు, అన్ని ఆశీర్వాదాలు చూశారండి. ఇక్కడ ఏమంటున్నారు తెలుసునా? ఇప్పుడు మోషేలో ఉండి దేవుడు, మీరు లోబడనొల్లని ప్రజలు కాబట్టి నేను మీతో కూడా రాను. ఒక్క మాటలో రాను. ఆయన రాకపోతే ఏమీ లేదండి, ఆయన ఉండకపోతే ఏమీ లేదండి మన జీవితాలకు. మనం లోబడితే ఆయన మనతో ఉంటాడు, మనతో వస్తాడు. ఆయన మనతో ఉంటే, మనతో వస్తే ఎదురు లేదు. అవును, ఎదురు లేదు. ఆయన మనతో ఉండాలని, ఆయన మనతో రావాలని ఆశ కలిగిన ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని ఆయనకు లోబడాలి. లోబడకపోతే ఏంటంట అనంటే ఆయన మనతో ఉండడు, మనతో రాడు. ఆయన మనతో ఉండకపోతే, ఆయన మనతో రాకపోతే ఎన్ని నష్టాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని క్లిష్ట పరిస్థితుల్లో మనం ఇజ్రాయేలు జీవిత చరిత్రను మనం బాగా నిశ్చితంగా చూస్తే బాగా తేటతెల్లంగా అర్థమవుతుంది. ఆయన ఉన్నప్పుడు వారి స్థితి, ఆయన లేనప్పుడు వారి స్థితి, ఆయన వారితో వచ్చినప్పుడు వారి స్థితి, ఆయన వారితో రానప్పుడు వారి స్థితి చాలా క్లియర్గా ఉంది. నా దేవుని పిల్లలారా, ఇంకెంతకాలం ఆయన సన్నిధి లేకుండా ఉంటాం, ఆయన సహవాసం లేకుండా ఉంటాం, ఆయన అనుగ్రహం లేకుండా ఇంకెంతకాలం? వద్దు. ప్రేమతో తెలియచేస్తున్నాను, దేవునికి లోబడదాం, ఆయన సహవాసాన్ని కోరుకుందాం, ఆయన సన్నిధిని మనం అనుభవించుదాం. జయంతో కూడినటువంటి బ్రతుకు మనం బ్రతుకుదాం. మూడవదిగా చూడండి, ఆయనకు లోబడితే ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 6వ వచనం, మీరు లోబడనొల్లని వారు గనుక ఈ మంచి దేశమును స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీ నీతిని బట్టి నీకియ్యడని నీవు తెలుసుకొనవలెను. దీనికి అనుగుణంగా ఇంకొక మాట, సామెతల గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనం, ఎన్నిసార్లు గద్దించనను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. విన్నారండి ఈ 2 వచనాలు? ద్వితీయోపదేశ కాండంలో మోషే ద్వారా ఏమంటారంటే, వీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను వారిని నా దేశములో ప్రవేశించనివ్వను, నా పట్టణములో ప్రవేశింపనివ్వను, నా రాజ్యంలో ఉండనియను.
అంటే ఆయన రాజ్యంలో ఉండనీయడు అని అంటే వారు ఏమవుతారంటే నశించి నరకంలోనికి వెళ్ళిపోతారు. అంతే కదా. ఇక్కడ సామెతల గ్రంథకర్త చెప్పాడు, ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నశించిపోతాడు. మనం మాట విన్నామా, లోబడ్డామా, రక్షించబడి నిత్య జీవపు ఫలాలు మనం తింటాం. మాట వెనక లోబడలేదా, ఎన్నిసార్లు గద్దించినా హెచ్చరించినా ఇంకా లోబడలేదా, హఠాత్తుగా తిరుగు లేకుండా నశించిపోతా, నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతా. మనల్ని తప్పించేవారు, కాపాడేవారు, విడిపించేవారు లేరు. ఆస్తి లేదు, అంతస్తు లేదు, అధికారం లేదు, బంగారం లేదు, ఎవ్వరు లేరండి నిన్ను విడిపించటానికి, రక్షించటానికి. యేసయ్య తప్ప. ఆయన నిన్ను రక్షించాలంటే, ఆయన నిన్ను నిత్య జీవంలోనికి చేర్చాలంటే, ఆ నిత్య జీవ ఫలాలు నీకు దక్కాలి అనంటే, ఆ ఆనందకరమైనటువంటి రాజ్యములో నీవు ఆయనతో పాటు యుగ యుగాలు ఆనందించాలంటే ఆయన మాట వినాలి, ఆయనకు లోబడాలి. లోబడకపోతే నశించిపోతావు, లోబడితే రక్షించబడతావు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 8వ వచనం చెబుతుంది, అబ్రహామట పిలవబడినప్పుడు ఆయన పిలుపునకు లోబడి అనుంది. దేవుని పిలుపునకు అబ్రహాము లోబడ్డాడండి, లోబడ్డాడు. అందుకనే 7 ఆశీర్వాదం, 7 అభిషేకం పొందుకున్నాడు. మనం కూడా లోబడితే అట్టి ఆశీర్వాదం, అట్టి అభిషేకం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు మనం ఆలస్యం చేసుకుంటున్నాం? ఎందుకు మనం గురి తప్పి ప్రయాసపడుతున్నాం? ఎందుకు మనం ఇంకా ఇలా ఆలస్యం చేసుకుంటున్నాం, కృపకు దూరం అవుతున్నాం? గమనించండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రేమతో నేను తెలియచేస్తున్నాను, మనం దేవునికి లోబడదాం, లోబడి ఈ ఆశీర్వాదాలు పొందుకుందాం. లోబడకపోతే ఆ శ్రమలు ఉన్నాయి, జాగ్రత్త. ఆ శ్రమలు మనకొద్దు. మనల్ని దీవించాలనే దేవుడు కోరుకుంటున్నాడు. మనల్ని ఆశీర్వాదానికి పాత్రులుగా ఉంచటానికే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆయన అనుగ్రహ మహదైశ్వర్యము చొప్పున మనలను తన ఎదుట నిలువబెట్టుకోవాలని మన పట్ల వాంఛ కలిగి ఉన్నాడు. అటువంటి మహాదేవుడు, మంచి దేవుడు, గొప్ప దేవుడు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు, తన కరములు చాపి రమ్మని, ఆయన మాట వినమని, ఆయన మాటకు లోబడమని. లోబడితే, మాట వింటే ఎంత ఆశీర్వాదము, ఎన్ని దీవెనలు. మాట వినకుండా, లోబడకుండా ఇంకా 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 ఆయనకు దూరంగా, వ్యతిరేకంగా, విరోధంగా ఉండి ఇంకెందుకు మన యొక్క జీవితాన్ని వృధా చేసుకుంటున్నాం? మన బ్రతుకును సార్థకం చేసుకోకుండా ఎందుకు మనం ఈ విధంగా అయిపోతున్నాం? వద్దండి. ప్రభు పేరు నేను తెలియచేస్తూ ఉన్నాను, మనం దేవునికి లోబడాలి. దేవునికి లోబడి ఆ ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. దేవునికి లోబడి ఆ దీవెనలు మనం తెచ్చుకోవాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు, మన కుటుంబాలకు దయచేలాగన ప్రార్థన చేసుకుందాం. మహాకనికరాలు కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రం. మీరు దేవునికి లోబడుచున్నారా అనే వర్తమానంలో 2 భాగాలు. లోబడటం అంటే ఏంటి? ఎలా లోబడాలి? లోబడుట వలన లాభాలు, లోబడకపోతే జరిగే నష్టాలు నీ పిల్లలకు నేను వివరించాను. నిజమే నాయన, అనేక మంది లోబడక, మాట వినక ఎన్నో ఆశీర్వాదాలు కోల్పోతున్నారు. అలా ఉండకూడదు నాయన. అయ్యా, లోబడి నీ ఆశీర్వాదాలకు వారసులుగా ఉండినట్లుగా నీ కృప సమృద్ధిగా దయచేయండి ప్రభు. ఈ కార్యక్రమాలు వింటున్న వారిలో బలహీనులు చాలామంది, రోగులు చాలామంది, దురాత్మ బాధితులు చాలామంది ఉన్నారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారికి స్వస్థత, విడుదల ప్రకటిస్తున్నాను.
అయ్యా రక్షణ లేని వారికి రక్షణ, విమోచన, విడుదల, ఆశీర్వాదం కలిగించండి. ధైర్యము, నెమ్మది, ఆదరణనివ్వండి, ఆశీర్వదించండి. ఈ కార్యక్రమాల కొరకు సహాయం చేసిన వారిని, ప్రార్థించిన వారిని, తోడ్పడుతున్న వారిని నూరంతలుగా దీవించమని యేసయ్య ఘననామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.